హాయ్ అందరికీ. నేను చెప్పే వీడియో ఏంటంటే, ఇప్పుడు చాలామంది బాగా టెన్షన్గా ఫీల్ అయ్యి మస్తు మస్తు ఆగమాగం చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని చేస్తూ సగాన్ని వదిలిపెట్టి, లేకపోతే ఎప్పుడు ఏదో డల్గా ఫీల్ కావడం, ఇట్లాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి సొల్యూషన్ ఉంది. నేను కూడా ట్రై చేసిన, మీకోసం చెప్తున్నా. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే మెంటల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా రోజు 10 నిమిషాలు, ఫస్ట్ 10 నిమిషాలతో ట్రై చేయండి. రోజు 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీ ఆలోచన శక్తి అంతా ఎక్కడెక్కడికో పోతుంటుంది. తెలిసే కళ్ళు క్లోజ్ చేసి చేస్తుంటారు, బట్ మీకు ఏదేదో గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కాన్సన్ట్రేషన్గా ఉండండి. 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు, 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు అట్లా రోజు పెంచండి. ఖచ్చితంగా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీకు మీ చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. చూడండి ఒకసారి ట్రై అయిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను ఇంతకుముందు సగం పని చేసి దాన్ని మర్చిపోయేటోని, ఉట్టిగానే చేసే పని తొందరగా మర్చిపోయేటోని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఖచ్చితంగా మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నేను చెప్పేది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ మనకు మెడిటేషన్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో బ్యాలెన్స్ ఉంటాయి హార్మోన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కూల్ మైండ్ సెట్ ఉంటుంది. అండ్ మెడిటేషన్తో పాటు రోజు 8 అవర్స్ నిద్ర ఖచ్చితంగా వెళ్ళండి. 8 గంటల నిద్ర. 8 గంటలు పడుకోకపోయినా మినిమం 7 అవర్స్ పడుకోండి. అర్థమవుతుందా? 7 అవర్స్ ఖచ్చితంగా. ఇది 7 అవర్స్ పడుకోవడంతో పాటు మీరు డైలీ పనులు చేసుకోవచ్చు. లైక్ ఎక్సర్సైజ్ లాంటి చేయండి, లేకపోతే సైక్లింగ్ చేయండి, లేకపోతే స్విమ్మింగ్ చేయండి. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ హెల్త్ ఫిట్గా ఉంటాం మనం. చూడండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది.